చపాతీ అయితే బయట నుంచి తీసుకొచ్చున్నది ప్యాకెట్. చపాతీలు ఎలా ఉన్నాయో చూసి ఆ ఫ్రిడ్జ్లో కర్రీ ఉందండి, ఒక వారం క్రితం కర్రీ. ఆ కర్రీ ఎలా ఉందో తిని టేస్ట్ చూసి చెప్తాను. వీడియో అంతటితో అయిపోలేదు, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి మీ చూపు మొత్తం ఈ చైన్ మీద పడిందని తెలుసు. మేము పూర్ కదండి, మరి గోల్డ్ కన్నా మంచి వేసుకోలేము, ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ కదా. అందుకని మేము రోల్డ్ గోల్డ్ వేసుకోలేము, పూర్ కదా, అందుకని గోల్డ్ వేసుకుంటామండి మేము. ప్యాకెట్ కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ లోపల ఫ్రిడ్జ్లో ఉన్న కర్రీ తీద్దామండి. మీరు కూడా రండి, చూపిస్తాను. ఆ ఫ్రిడ్జ్ ఎంత పెద్దదో. మేము పూర్ కాబట్టి ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను. మా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ ఇంతేనండి, చాలా పొట్టి ఫ్రిడ్జ్ అండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, పెద్ద హైట్ ఉండదు మీలాగా. మా ఇంట్లో కూడా పెద్దది ఉందనుకోవద్దండి, మేము పూర్ కదా, అన్నీ చిన్నవి కొనుక్కుంటాం. బంగారం లాంటివి అయితే కొద్ది గట్టి కొనుక్కుంటాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో ఇది ఏదో పులిహోర, పచ్చళ్ళు, ఇవి కూడా ఇంకా ఏమేమి ఉన్నాయి. ఈ లోపల ఏదో ఉంటుంది, వెన్న, పాలు, మీగడ, నెయ్యి మొత్తం అన్ని ఇందులో ఉన్నాయి. ఇంత చిన్న ఫ్రిడ్జ్లో మధ్య తరగతుల ఫ్రిడ్జ్ ఇట్టాగే ఉంటుందండి, ఇంతకు మించి ఏమి ఉండదు. ఆలోచించొద్దు కూడా, ఎందుకంటే మనం చిన్న ఇల్లు తీసుకుని మొత్తం సామాన్ అంతా పడేస్తాం కదండి, అలా ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం చూడండి, అద్భుతంగా కొనుక్కున్నాం. చిన్న దాంట్లోనే మరి అడ్జస్ట్ అవ్వాలి కదా, మేము గోల్డ్ కన్నా ఎక్కువ ఏం కొనుక్కోలేము. అందుకని ఇప్పుడేమో ఆ కర్రీ బయటకు తీస్తాను ఫ్రెండ్స్. ఏం కర్రీయో కూడా మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక మసాలా పెట్టి చేశారండి. మా ఆడవాళ్ళు లేరు, ఊరు వెళ్ళారు, అందుకని ఈ మసాలా కర్రీ ఇది. ఇప్పుడు ఆ చపాతీ కాల్చుకుని ఒక్కసారి ఇది పెట్టుకుని తిని చూద్దామా ఎలా ఉందో. చూడలేక మా ఇంట్లో ఎగ్స్ కూడా ఇలా ఫ్రిడ్జ్ మీద ట్రే పెట్టి సర్దేశాం. బేదోళ్ళం కదండి బాగా, అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే, మన చపాతీ ప్యాకెట్ ఉంది కదండి, చపాతీ తీసి స్టవ్ వెలిగించి, తక్కువ ఉందండి గ్యాస్, ఒక చపాతీ కాలుతుందేమో చూద్దామా. చూసిన తర్వాత చపాతీ కాల్చి అప్పుడు టేస్ట్ చూద్దామండి. ఇక్కడ పెట్టేసుకుందామండి, ఇలాగా మీకు చూపించాలిగా. అందుకని ముందు ఏం పెట్టాలండి, పెనం పెట్టాలి కదా. ఆ పెనం పెడతాను ఫ్రెండ్స్. ఈ మూల ఉందండి, స్టవ్ వెలిగించాలి కదండి, అది మర్చిపోకూడదు. స్టవ్ వెలిగించాలిగా, ముందు స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ అబ్బా వెలిగిందండి, స్టవ్ వెలిగించడం కూడా వచ్చింది మనకి. పెనం పెట్టి వెంటనే నూనె వేయాలా, లేకపోతే చపాతీ వేసేయాలా డైరెక్ట్గా? నూనె వేయాలనుకుంటా, నూనె వేద్దాం కొద్దిగా. కాలుతుందండి, బాగా కాలుతుంది. బేదోళ్ళం కదా, గ్యాస్ స్టవ్ కన్నా మించి వాడలేము. కాలుతుందండి, బాగానే కాలుతుంది. ఆయిల్ ఎక్కడ ఉందో చూసుకుని, ఆయిల్ కాదులేండి, నెయ్యి వేసుకుంటాం. బేదోళ్ళం కదా, ఆయిల్ వాడలేమండి, అందుకని నెయ్యి వేసుకుని ఒక చపాతీ కాల్చుకుందామండి. నెయ్యి వేసుకుని, ఇదిగోండి నెయ్యి అండి, నెయ్యి వేసుకుని ఒక చపాతీ కాల్చుకుని చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందో ఎట్లా ఉందో. ఇలా తిప్పుతారు కదండి, హోటల్లో చూస్తాం కదా అప్పుడప్పుడు, మనకే వచ్చేసింది అన్నమాట అలవాట్లు. ఒక చపాతీ వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి చపాతీ కాలుస్తున్నాను ఫ్రెండ్స్, ఒక చపాతీ. చూడండి కనిపిస్తుంది కదండి. దీన్ని ఏం చేయాలి, అదేదో కాడ పెట్టి తిప్పాలిగా, అట్లా ఏదో ఉంది, ఇక్కడే ఉందండి. ఆడవాళ్ళు లేరుగా, మనమే చూసుకోవాలి ఇంట్లో అన్ని వంటలు. తొందరపడి బయటికి తినండి, నేను తొందరగా తిన్నాను. అది కాలుతుందండి, నెయ్యి వాసన కూడా బాగా వేస్తుంది, గుమగుమలాడుతుందండి వాసన. తను కాలిపోయి మన పొట్ట ఆకలి తీరుస్తుందండి. నేతి చపాతీ వేస్తారా మీరు? నేతి చపాతీ నేను వేసుకుంటున్నాను. నేతి చపాతీ బేదోళ్ళం కదండి, నెయ్యి వాడతామండి. గోల్డ్ మెరిసిపోతుంది కదండి. అవునండి, చపాతీ కాలుతుంది ఫ్రెండ్స్, బాగా కాలుతుందండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, చపాతీ అయితే మనం ఎండలో తిరిగిపోయినప్పుడు నల్లగా ముఖం మాడుతుంది, అలాగే ఏం మాడలేదండి. వేసవకాలమైనా చపాతీ బాగానే కాలిందండి, బాగానే ఉంది కలరు. తిని మీకు చూపిస్తాను రండి. తిని నాతో పాటు మీరు కూడా తింటారా? చపాతీ అటు ఇటు కాలుతుందండి బాబు. మీకు వీడియో చూపించి నాకు కాలిపోతుంది ఇక్కడ. ఈ కర్రీ ఉంది కదా, మసాలా కర్రీ, వారం క్రితం చేసిన కర్రీ వేసుకుని కొద్దిగా టేస్ట్ చూద్దాం. నాతో పాటు మీరు కూడా తినండి ఫ్రెండ్స్, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చపాతీ విత్ మసాలా కర్రీ. వారం క్రితం చేసింది కదా, చండాలంగా ఉందండి. చపాతీలా ఉంది కానీ బాగానే వేసుకున్నాను. కర్రీ మాత్రం వారం క్రితం పెట్టిన కర్రీ అండి, అది బాగుంటుందా? చపాతీలా ఉందండి, కర్రీ మాత్రం బాగోలేదండి. వారం క్రితం చేసిన కర్రీ కదా, ఎంతసేపు టైం వేస్ట్ కదా, ఒట్టిది తినేద్దాం చపాతీ అండి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మరి ఒక్కొక్కసారి మనకి ఇంతే ప్రాప్తం అనుకోవాలి. దక్కినోడికి దక్కినంత, అంతకన్నా ఏం చేసేది ఫ్రెండ్స్. మనం ఏం చేయగలం, మనకి ఎంత ప్రాప్తం అంతే. కర్రీ తిందామని ఫ్రిడ్జ్లో వారం నుంచి వారం నుంచి ప్రాప్తం లేదు, యోగ్యం కూడా లేదు. మనకు యోగ్యం లేదు, ప్రాప్తం రెండూ లేవు. అంతే, ఒట్టి తినాల్సింది. ఇదిగోండి ఒక డిజైన్లా వచ్చింది, చూసారా ఫ్రెండ్స్? ఏం చేస్తాం, ఈ పూటకి దీంతోనే కడుపు నింపేస్తా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో సరదాగా మాట్లాడుకుందామండి. తప్పదు, నాగలేస్తుంది, తినేయాలి కదా. బై ఫ్రెండ్స్.